పూరా లోకల్. సో జూబ్లీ హిల్స్ లో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉన్న ప్రసన్న గారు అయితే మనతో ఉన్నారు ఇక్కడ బీజేపీ నుంచి. అసలు ఈ యొక్క ల్యాండ్ ప్రభుత్వం ముస్లింలకి కేటాయించడం పైన వివాదం ఏంటి, ఎందుకు నడుస్తుంది, దీనిపైన ఏంటి అసలు డిమాండ్స్ అంటారు? యాక్చువల్లీ ఆ ల్యాండ్ ముస్లిం ల్యాండే కాదండి, అది కోహినూర్ అనే ఒక మార్వడి వాళ్ళ ల్యాండ్. 1936లో ఆ ల్యాండ్ ఉండేది. అక్కడ వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టారు. అక్కడ వచ్చి ఒక ముస్లిమ్స్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, అది కబ్జా చేసేసుకున్నారు. ల్యాండ్ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడో చనిపోయిన వాళ్ళని అక్కడ గ్రేవ్యార్డ్ లాగా పూడ్చిపెట్టారు. దాన్ని ఏం చేశారు, మాదే ల్యాండ్ అనేసని వాళ్ళు మొత్తం ఆ ఏరియా 2500 yards ఆ ఏరియాని కబ్జా చేసుకొని ఇది వక్ బోర్డుది అనేసని వాళ్ళు ఇది చేశారు. కానీ అది వక్ బోర్డుది కూడా గవర్నమెంట్ నుంచి కూడా స్టే వచ్చింది. ఇది వక్ బోర్డ్ ల్యాండ్ కాదు, ఇది గ్రేవ్యార్డ్ కాదు అని వచ్చింది. అది ఎప్పుడు 1950లో అలా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఓటర్ని అట్రాక్ట్ చేయాలి అనేసని ఇక్కడ 4 gated కమ్యూనిటీస్ అన్ని హిందూ వాళ్ళు ఉండే ప్లేస్లో తీసుకొచ్చి ముస్లిం గ్రేవ్యార్డ్ పెడతామంటే ఎంత న్యాయం అండి? అదంతా ఓట్ల కోసమే, ప్రభుత్వం కోసం, ఓట్ల కోసం చేస్తున్న ఇది ఒక యాక్టింగ్ అంతే. ఇది ఓట్ల కోసం వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి, ముస్లిం ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ ఇది. ఎవరన్నా ఏమన్నా కామన్ సెన్స్ ఉంటుందా అండి? రెసిడెన్స్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి గ్రేవ్యార్డ్ పెడతామంటే పద్ధతేనా అది? ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చీప్ ట్రిక్ ఇది. చీప్ ట్రిక్ ప్లాన్ చేస్తున్నారు. అది జరగనివ్వము. అయినా మాకు అన్ని పేపర్స్ ఉన్నాయి. అక్కడ గ్రేవ్యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ రాదు. ప్రజల మెయిన్ డిమాండ్ ఏంటంటారు ఇందులో? ఇక్కడ మాకు గ్రేవ్యార్డ్ వద్దు, అంతగా కావాలంటే పార్క్ చేయండి. ఆ రెసిడెన్స్ వాళ్ళందరూ దాదాపు 15,000 ఓట్స్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి గ్రేవ్యార్డ్ పెడతామంటే పద్ధతి కాదు కదండి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మెయిన్ పార్క్. ఎవరు గ్రేవ్యార్డ్ వద్దు, అటు హిందూ గ్రేవ్యార్డ్ వద్దు, ముస్లిం వద్దు, జస్ట్ పార్క్ ప్రిపేర్ చేయండి అని వాళ్ళ కోరిక అండి అది.